హాయ్ ఫ్రెండ్స్, ఆయిల్ ఇండియా నుంచి ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళకి డైరెక్ట్గా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావడం జరిగింది. కాకపోతే ఒక ట్విస్ట్ ఏంటంటే ఆయిల్ ఇండియాలో అప్రెంటిస్షిప్ ఎవరైతే చేశారో వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఇచ్చారనమాట. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకి మొదటి ప్రయారిటీ మనం ఇప్పుడు రైల్వేకి ఇస్తాం, 20% అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుందని. తర్వాత ప్రయారిటీ సాధారణంగా ఫస్ట్ డాక్యార్డ్కి ఇవ్వాలి, కానీ రైల్వేకి ఎక్కువ ఇస్తారు. ఎందుకంటే దీని యొక్క గొప్పతనం తెలియక రైల్వేకి ఇస్తారనమాట. ఫస్ట్ డాక్యార్డ్కి ఇవ్వాలి, తర్వాత రైల్వేస్కి ఇవ్వాలి. ఇక నెక్స్ట్ స్టీల్ ప్లాంట్ కూడా మనం ఇవ్వచ్చు. సో ఫ్రెండ్స్, స్టీల్ ప్లాంట్కి కూడా అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళకి డైరెక్ట్గా స్టీల్ అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తారు. అంటే ఫస్ట్ ప్రయారిటీ డాక్యార్డ్కి, సెకండ్ ప్రయారిటీ స్టీల్ ప్లాంట్కి, థర్డ్ ప్రయారిటీ రైల్వేకి అప్రెంటిస్షిప్ విషయాల్లో ఇవ్వాలి. కానీ ఇప్పుడు ఫోర్త్ ప్రయారిటీ కూడా ఆయిల్ ఇండియాకి హ్యాపీగా ఇవ్వచ్చు అనమాట. ఎందుకంటే యాక్చువల్లీ ఈ నోటిఫికేషన్ లొకాలిటీలో ఎవరైతే ఉన్నారో ఆయిల్ ఇండియాలో లొకాలిటీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇచ్చారు. కానీ ఆయిల్ ఇండియాలో అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది. వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మీరు ఆయిల్ ఇండియాలో అప్రెంటిస్షిప్ చేసినా చేయకపోయినా ఒక్కసారి ఏ విధంగా వేకెన్సీస్ పడ్డాయి, ఎలా ఉంది అనేది కూడా ఒక్కసారి వీడియో చూడండి. సో ఫ్రెండ్స్, ఇక మెకానిక్ డీజిల్ వచ్చేసరికి 89 వేకెన్సీలు, ఫిట్టర్ వచ్చేసరికి 188, వెల్డర్ వచ్చేసరికి 6 వేకెన్సీలు, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ 24, ఎలక్ట్రీషియన్ ట్రేడ్ 32, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ 13. ఈ విధంగా వేకెన్సీకి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. అంతేకాకుండా బేసిక్ కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట. 26,600 నుంచి 90,000 వరకు బేసిక్ ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది చిన్న విషయం కాదు, చాలా మంచి నోటిఫికేషనే. ఖచ్చితంగా ఆయిల్ ఇండియాలో అప్రెంటిస్షిప్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఇక ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీరు కిందన ఆయిల్ అప్రెంటిస్షిప్ అని ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోండి. ఇక ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ నెంబర్ దగ్గర ఏపీలో కానీ, టీఎస్ ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ ఎక్కడ ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నా మీరు ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఖచ్చితంగా ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాతే అప్లికేషన్ అనేది ఫర్దర్ ప్రాసెస్ ముందుకెళ్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ అనేది మీరు చేయించుకోవాలన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక ఇది మన యాప్ అనమాట. మన యాప్లో ఐటీఐకి సంబంధించిన క్లాసెస్, అలాగే రీసెంట్గా ట్రేడ్స్మెన్ మేట్ నేవీకి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది కదా, దానికి సంబంధించిన క్లాసెస్ ఉన్నాయి. ఒకసారి స్టోర్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు ఏ ట్రేడ్ కావాలి, లేకపోతే ఇండియన్ నేవీ ట్రేడ్స్మెన్ మేట్ క్లాసెస్ కావాలా, ఒకసారి స్టోర్ ఆప్షన్లోకి వెళ్ళి సెర్చ్ చేసి వచ్చిన తర్వాత దాని ఫుల్ డీటెయిల్స్ చూసిన తర్వాత మీ క్లాసెస్ డెమో క్లాసెస్ నచ్చినట్లయితే మీరు బై నో మ్యాన్ క్లిక్ చేసి క్లాసెస్ పర్చేజ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపుగా 10th క్లాస్ కంప్లీట్ చేసి వీళ్ళ ఐటీఐలో ఏ ట్రేడ్ అయితే అడిగారో ఆ ట్రేడ్ కంప్లీట్ చేసి ఆయిల్ ఇండియాలో అప్రెంటిస్షిప్ కనుక కంప్లీట్ చేసినట్లయితే మీరు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక మనకి పోస్ట్ కోడ్ యూఆర్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్ పరంగా వీళ్ళు చూడండి. ఫిట్టర్ ఉంది కదా, ఫిట్టర్ టోటల్గా మనకి ఎన్ని వేకెన్సీస్, అన్రిజర్వ్డ్లో 75 వేకెన్సీలు ఉన్నాయి, ఎస్సీలో 16 వేకెన్సీలు, ఎస్టీలో 25 వేకెన్సీలు, ఓబీసీలో 53 వేకెన్సీలు, ఎకనామికల్ వీకర్ సెక్షన్లు ఈ విధంగా మనకు వేకెన్సీ ఉన్నాయి. ఒక్కసారి పాయింట్ టేబుల్ అనేది మీరు చెక్ చేయండి. ఇక ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 నుంచి 30 సంవత్సరాలు ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అనమాట, జనరల్. ఇక ఎస్సీ వాళ్ళు అయితే 18 నుంచి 35, ఎస్టీ వాళ్ళు అయితే 18 నుంచి 35, ఓబీసీ వాళ్ళు అయితే 18 నుంచి 33 వరకు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు. ఇక సెలక్షన్ మెథడ్ ఏ విధంగా ఉంటుందంటే మనకు సిబిటీ ఎగ్జామ్ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ అండ్ ఆయిల్ ఇండియా మీద కూడా మనకి జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ అడుగుతారు, అది 20% ఉంటుంది. ఇక రీజనింగ్, అర్థమెటిక్, న్యూమరికల్ అండ్ మెంటల్ ఎబిలిటీ మీద 20% ఉంటుంది. మీ ట్రేడ్ ఏదైతే ఉందో దాని మీద 60% ఉంటుంది, టోటల్గా 100% ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక ఎలక్ట్రీషియన్ వాళ్ళు, ఫిట్టర్ వాళ్ళు ఎవరైనా ఉండి ఆయిల్ ఇండియాలో అప్రెంటిస్షిప్ ట్రేడ్ చేసి మీ ట్రేడ్ మీద అవగాహన లేనట్లయితే ఖచ్చితంగా మన యాప్లో స్టోర్ ఆప్షన్లోకి వెళ్ళి ఎలక్ట్రికల్ కానీ, ఫిట్టర్ కానీ క్లాస్ అనేవి మీరు పర్చేజ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇక కంపల్సరీ వ్యాలిడ్ డాక్యుమెంట్. ఈ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ఏంటంటే మీరు ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు మనకి 10th క్లాస్ కానీ, ఐటీఐ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, అలాగే మనకి అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ కానీ, మీ ఫోటో కానీ, ఆధార్ కార్డ్ కానీ ఖచ్చితంగా మీరు అన్నీ రెడీగా పెట్టుకున్న తర్వాత ఆన్లైన్ అప్లై అనేది మీరు స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, అవుట్ అప్లై అనేది 30/12/2023 నుంచి 30/1/2024 అర్ధరాత్రి 11:59 వరకు కూడా మనం ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇక ఆన్లైన్ ఫీజు అనేది 200 ఉంటుంది. ఈ 200 మనకి ఫిజికల్ హ్యాండిక్యాప్స్ కానీ, ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళు కానీ ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇటువంటి అప్డేట్స్ అన్ని మీరు ఎటువంటి అప్డేట్స్ తెలుసుకోవాలనుకున్న ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.